నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ వారం అంతా కూడా దేవుడు మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లం స్వరవినగలిగినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందులకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దిన మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందు నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో మన పితరుల యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భాగంలో మీరు గమనించినట్లయితే మీరు త్వరపడి బయలుదేరరు అంటున్నాడు. ఈ మాట మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అన్వయించుకోదగినటువంటి మాట. మన జీవితంలో ప్రతి పనికి కూడా ఆలస్యం చేస్తూనే ఉంటాం. వ్యక్తిగత పనులైనా, కుటుంబ పనులైనా, ఇంకంతకంటే దేవుని పని అయితే ఇంకా ఆలస్యం చేస్తాం. ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి కొంత ఆలస్యం, కొంత నిర్లక్ష్యం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు త్వరపడి బయలుదేరరు. అలాగే ఆపదొస్తున్నప్పటికీ, ఏదైనా హానికరమైనటువంటి పరిస్థితి వస్తున్నప్పటికీ పారిపోవు రీతిగా వెళ్ళరు, పారిపోవటానికైనా మీరు వెళ్ళరు అంటున్నాడు. అయితే అందుకనే మన వ్యక్తిత్వాన్ని బట్టే, మన మనస్తత్వాన్ని బట్టి దేవుడే స్వయాన్ అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యెహోవా మీ ముందర నడుచును. మీరు త్వరపడి బయలుదేరరు, అపాయం వస్తున్నా, హాని వస్తున్నా అక్కడి నుంచి పారిపోరు కాబట్టే నేనే మీ ముందర నడుచుదును అంటున్నాడు. దేవుడు మన ముందు నడుస్తుంటే మనకెంత మేలు. దేవుడు మన ముందు నడుస్తున్నప్పుడు, మన మార్గంలో మన ప్రభు మన ముందున్నప్పుడు మనకెంత ధన్యత. మన ప్రభు మన ముందుండటం ద్వారా మనకు లాభం ఏంటంటే మన దారి తొలగిపోం. ఎందుకంటే దారి తెలిసిన వాడు దారిలో ఉన్నప్పుడు మనం ఎలా దారి తొలగిపోతాం? ఎందుకంటే దారి తెలిసిన వారు మనకు దారి చూపిస్తూ ఉన్నాడు. మన ప్రభు మనకి దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగగలుగుతాం. మరొకటి, ఆయన మన ముందుండటం ద్వారా మనకి మార్గంలో మనకు చాలా ధైర్యం ఉండిద్ది. నేను ఒక్కడనే నడుస్తున్నాను, నేను ఒక్కదాన్నే నడుస్తున్నాను, నాతో ఎవరు లేనటువంటిది అలాంటి పరిస్థితి అవసరం లేదు. మన ప్రభు మన ముందున్నాడు కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. మన ప్రభు మన ముందున్నాడు కాబట్టి మనం మరి మార్గంలో తిన్నగా నడిపించబడతాం. అటు ఇటు తప్పిపోయేటువంటి పరిస్థితి లేకుండా మన ముందు మన ప్రభు నడుస్తున్నాడు. ఈ ఉదయం నీ ముందు ప్రభు నడవటం నీకు అంగీకారమేనా? నీవు ఇష్టపడుతున్నావా? ప్రభుని అడుగుతావా, ప్రభువా ఇప్పటి వరకు నా ఇష్టంగా నడిచాను, నా జ్ఞానం చొప్పున, నా తెలివి చొప్పున నేను నడిచాను, ఈ రోజు నుంచి నా ముందు మీరు నడవండి ప్రభువా. నా ముందు మీరు నడిస్తే నేను తప్పిపోను, నా ముందు మీరు నడిస్తే నేను ధైర్యంగా ఉంటాను, నా ముందు మీరు నడవటం ద్వారా నేను చక్కగా తిన్నని మార్గం నేను నడవగలుగుతానని నువ్వు ప్రభుని అడిగితే నీ ముందు ప్రభు ఖచ్చితంగా నడవబోతున్నాడు. రెండవ తలంపు, ఇశ్రాయేలు దేవుడే మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును అంటున్నాడు. ముందు నడవటమే కాదు, మీ వెనుక దేవుడు కావలి కాయబోతున్నాడు. మీరు నడుస్తూ ముందుకు వెళుతూ ఉంటే, మీ ముందు నడుస్తున్నాడు దేవుడు, మీ వెనక కూడా ఆయన కావలి కాస్తాడు. వెనక కావలి ఉండటం ద్వారా మనకేం ప్రయోజనం అనుకుంటున్నారేమో. మన ప్రభు వెనక ఉండటం ద్వారా వెనక నుంచి వచ్చేటువంటి శత్రువును మన ప్రభు మన మీదకి రానికుండా చేస్తాడు.
ఏ వైపు నుంచి, వెనక నుంచి వచ్చి, ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా ముందు నుంచి కొట్టడు, వెనక నుంచే. అందుకని వెన్నుపోటు పొడిచారంటాడు. వెన్నుపోటు పొడిచేటువంటి వారు, మనకి కీడు, హాని, నష్టం కలిగించేటువంటి వాడు దుష్టుడి వల్ల కావచ్చు, లేకపోతే శత్రువులు, ఈ లోకపరమైనటువంటి వారు, మనకు వెనుక గోతులు తవ్వేటువంటి వారు ఉంటుంటే ప్రభు కావలి కాస్తాడు. వారు గోతులు తీయకుండా, వారు మనకి హాని కలగజేయకుండా, మనకు వెన్నుపోటు పొరవకుండా, మనకి నష్టం, కష్టం కలిగించకుండా, హాని కలిగించకుండా మన ప్రభు మనకి వెనకాల ఉండి కావలి కాయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. మన ముందు మన ప్రభు నడుస్తుంటమే కాదు, మన వెనక కూడా కావలి కాస్తున్నాడు మన ప్రభు. అందును బట్టి మనం నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకి మన ప్రభు ముందు నడుస్తూ ఉన్నాడు, నడవబోతున్నాడు. మన వెనకాల ఆయన ఒక చక్కటి షీల్డ్ వరే, ఏ హాని మనకు రాకుండా, ఏ తెగులు మనకు రాకుండా, ఎలాంటి శత్రువులు వేసేటువంటి బాణాలు మనకు తగలకుండా ఆయన ఒక షీల్డ్ లాగా వెనకాల మనకు కావలి కాస్తూ నడిపించబోతుంది. అటు రీతిలో పరిశుద్ధాత్మదేవుడు నిత్యం మనందరికీ తోడయండి, కృప చూపించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. నాయన, మా ముందు మీరు నడిస్తే నా తండ్రి మాకెంత ధైర్యమో ప్రభువా. మా ముందు మీరు నడిస్తే మేము దారి తొలగిపోం. మా ముందు మీరు నడవటం ద్వారా నాయన, మీ అడుగులో మేము అడుగు వేయటం వల్ల ఎంత క్షేమం, ఎంత భద్రత ఉంటుందనేటువంటిది మీ వాక్యం చేత మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ ఉదయం ఎందరైతే నా ప్రభువా మీరు ముందు నడవాలని ఆశిస్తున్నారో వారందరి ముందు మీరు నడవమని ప్రార్థన చేస్తున్నాను. వారి ముందు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా మా వెనక కావలి ఉంటారని మీరు జ్ఞాపకం చేశారు. ఆనాడు మా పితరులకు నాయన ఏ రీతిగా నా తండ్రి ముందు వెనక నుండి నడిపించి కావలి కాశారో, మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు కూడా అటు రీతిగా నా తండ్రి నడిపిస్తూ, కావలి కాస్తూ సంరక్షించున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక అధికారి ప్రభువా అయ్యా, దుర్మార్గంగా నా తండ్రి మా కీడు తలపెట్టాలని, మమ్మల్ని హాని తలపెట్టాలని, మమ్మల్ని అంతం చేయాలని నిరంతరం నాయన వాడు తిరుగులాడుచున్నాడు ప్రభువా. వాడి భార్య నుంచి నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని మీరు తప్పించి నడిపించు, కాపాడి సంరక్షించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీకు తోడైండును గాక.